హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. సో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కూడా ఇప్పుడైతే ఓటింగ్ ప్రాసెస్ ఓటింగ్ లైన్స్ని అయితే స్టార్ట్ చేసేసారు. ఇప్పటి వరకు జడ్జెస్ అలాగే వాళ్ళు ఇచ్చే మార్క్స్ వీళ్ళు సంపాదించుకున్న మార్క్స్తో సో ఫస్ట్ నుంచి లీడర్ బోర్డులో ఎవరుంటారా అని ఇలా అయితే చూస్తూ వచ్చేసారు. బట్ ఇప్పుడైతే ఓటింగ్ లైన్స్ స్టార్ట్ చేసేసి 9 మంది జంటలకి ఇక మీరు వేసే ఓట్లను బట్టి వాళ్ళైతే ఇక ఫస్ట్లో ఉంటారా లాస్ట్లో ఉంటారా కప్పు ఎవరికి వస్తుంది ఇవన్నీ కూడా అంటే వీళ్ళు సంపాదించుకోవాలి. అలాగే జడ్జెస్ మార్క్స్ ఇవ్వాలి, దాంతోపాటు ఓటింగ్ కూడా ఉండాలి. ఈ మూడు ఉంటేనే ఆ కప్పు ఎవరిదా అనేది చూడాల్సి ఉంది. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఓటింగ్ లైన్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఫస్ట్ అయితే సోనియా సిద్ధు వీళ్ళైతే ఉన్నారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళల్లో చాలామంది ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారంట. అయినా కానీ ఇదంతా మనకు ముందుగానే చెప్పకుండా ఇప్పటి నుంచి ఓటింగ్ లైన్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో మీకు ఇష్టమైన జంటకి ఎవరైనా వీళ్ళు ఎలిమినేట్ అయిపోయారా లేదా అనేది ఇంకా మనకు కరెక్ట్గా తెలియదు. కాబట్టి మీరైతే ఎవరికి మీకు నచ్చిన జంట ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఓట్లు అయితే వేసుకోండి. అలాగే ఈరోజు బ్యాలెన్సింగ్ టాస్క్లో కూడా నిజంగా ప్రతి ఒక్కరు చాలా బాగా బ్యాలెన్స్ చేశారు కదా. ఇక ఫస్ట్ అయితే పవన్ అండ్ అంజలి వాళ్ళైతే ఓడిపోయారు. సెకండ్ సోనియా సిద్ధు ఓడిపోయారు. థర్డ్ వచ్చేసి మన ప్రియాంక శివ్ అయితే ఓడిపోయారు. శివ్కి అయితే కాలు బాగా కొద్దిగా డ్యామేజ్ అయింది కాబట్టి తను ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోతున్నాడు. కానీ తనైతే చాలా బాగా ట్రై అయితే చేస్తున్నాడు కాబట్టి ఎక్కడో కొద్దిగా అటు ఇటుగా లాస్ట్లో అయితే పడిపోవడం జరిగింది బ్యాలెన్సింగ్ టాస్క్లో. సో ఇక తర్వాత మన మహేష్ అండ్ శాంట్రా వీళ్ళైతే రీఎంట్రీ అయితే ఇచ్చేశారు. మరి ఈసారి రీఎంట్రీలో మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 5 జంటలు మాత్రం ఆల్రెడీ టాప్ 5కి అయితే వెళ్ళిపోయారు. బట్ వాళ్ళందరితో కాకుండా సో మీకు ఇష్టమైన జంటకి ఖచ్చితంగా మీరైతే ఓట్లు వేసుకోండి, అలాగే గెలిపించే ప్రయత్నం అయితే చేయండి. బట్ ఉన్న 5 ఎవరు అనంటే సో నటరాజ్ మాస్టర్, నీతు, అలాగే జాను, బాను, అలాగే కళ్యాణ్, అలాగే వాసంతి, సో ఇక నెక్స్ట్ నూకరాజు, ఆసియా, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మహేష్ అండ్ శాంట్రా. వీళ్ళ 5 జంటలు మాత్రమే చివరి వరకు అంటే 5 మాత్రమే ఉన్నారంట. మరి వీళ్ళలో ఎవరికి ట్రోఫీ వస్తుందా అనేది చూడాల్సి ఉంది. ఇక ఈ 5 జంటల్లో మీకు ఇష్టమైన జంట ఎవరో ఫస్ట్ కామెంట్ అయితే చేసేసేయండి. ఇక మిగిలిన జంటలకు కూడా ఖచ్చితంగా ఓట్లు అయితే వేయండి. ఎందుకంటే తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో మనకు తెలీదు. మనం అనుకున్నది ఒకటి, ఇంకా అక్కడ జరిగేది వేరొకటి కూడా అయ్యుండొచ్చు కదా. సో కాబట్టి సో మీకు ఇష్టమైన జంట ఎవరైనా కానివ్వండి వాళ్ళకి ఓట్లు అయితే వేసేసేయండి. ఇక చాలామంది ఈ మ్యాన్షన్కి వచ్చి ఎందుకు వచ్చామా అని చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళలోని లోపాలు కొన్ని బయటపడుతూ ఉన్నప్పుడు మనసుకు బాధ అనిపిస్తుంది కదా. ఇక అంజలి, పవన్ వీళ్ళిద్దరూ అయితే పవన్ గారు నిజంగానే బయట చూసేదానికి చాలా బోల్డ్గా అనిపిస్తాడు. కానీ ఈయన అస్సలు పాపం ఎందుకో చాలా వెనకబడి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఆయన ఆలోచించేది ఏదో అంటే ఎక్కడో ఆలోచిస్తూ ఉంటాడు. టాస్క్లో కూడా సరిగా ఆడలేకపోతున్నాడు. అంజలి గారు ఎంత ట్రై చేసినా ఇక ఇద్దరు కోఆర్డినేషన్ బాగుంటేనే కదా ఏదైనా బాగా జరిగేది. అలాగే కళ్యాణ్, వసంతి వీళ్ళకి మాత్రం అందరూ ఎందుకో పాపం ఏది చేసినా తప్పు అన్నట్టుగా ప్రూవ్ చేస్తూ వచ్చేస్తున్నారు. వాళ్ళిద్దరు మాత్రం చాలా బాగా కష్టపడుతున్నారు. ఇక నటరాజ్ మాస్టర్ వాళ్ళైతే వాళ్ళ శక్తికి మించి వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి నూకరాజు, ఆసియా వీళ్ళిద్దరు కూడా బాగా ఫస్ట్ నుంచి ఆడుతున్నారు. కొద్దిగా డామినేషన్ నూకరాజు అయితే ఉన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.